సెకండ్ జస్ట్ చూసి టైట్ స్ట్రైట్ క్రాస్ బాగుంది. టైట్ 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 ఓకే. ప్రార్థన తండ్రి, కృపగల దేవ, సర్వాధికారి ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన దినం బట్టి స్తుతిస్తా ఉన్నాను. ఈ ఫాస్టింగ్ టైం బట్టి స్తుతిస్తా ఉన్నాను. ఈ సెప్టెంబర్ నెలంతా కూడా మీరు మమ్మల్ని కాల్చి కాపాడారు ప్రభువా. మమ్మల్ని సజీవులకు ఉంచారయ్యా, మీకు వందనాలు ప్రభువా. ఎంతైనా నమ్మదగిన దేవుడా, సర్వాధికారి అయిన ప్రభువా, మేము మా హృదయం స్తుతిస్తా ఉన్నాను. నేను చేసిన వీళ్ళన్నిటి కొరకే స్తుతిస్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడికి మేము తీసుకొచ్చిన బిడ్డలను బట్టి కూడా స్తుతిస్తా ఉన్నాను. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరపెట్టి నడిపించండి ప్రభువా. ఈ గుడికంతా కూడా మీ నామాన్ని మాత్రం జరిగించలేదా. పాటల ద్వారా మేము పొందండి, పరిశుద్ధ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ సన్నిధిలో గడిపే సమయం అంతా కూడా ఆశీర్వాదకరంగా చేయండి. నశించిపోతున్న లోకం కోసం, సంఘక్షేమం కోసం నిజంగా మొరపెట్టగలగడానికి మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, దాసాన్ని కూడా బలపరచమని, కరెంటు కూడా మాకు అనుగ్రహించమని, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో ఈ కొడుకు ద్వారా వారికి కూడా క్షేమాభివృద్ధి కలగడానికి సహాయం చేయమని, ప్రతి విధంగా అంధకార శక్తులను యేసుక్రీస్తు నామమును బంధిస్తూ మీరు రక్షణ కోరుకోవచ్చు. యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుతున్నాము. 261వ పాట. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును అనే పాటను పాడుతున్నాము. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. తరతరములకు నీవే శ్వాసత తెలియపరచెదను, తరతరములకు నీవే శ్వాసత తెలియపరచెదను, తెలియపరచెదను. కలువరి సిలువ రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించే. కలువరి సిలువ రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించే. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. ప్రతి శోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు, ప్రతి శోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు, విజయమునిచ్చెదవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన
నీరు వాత్సల్యము నాపై నూతనముగా నీరు వాత్సల్యము నాపై
వాటర్ దోశ ఈ సెల్ తీయమా సార్ కవర్ తీసేసి కవర్ వల్ల దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని, ఆ తర్వాత 16వ వచనంలో చివరి భాగాన్ని చదువుకుందాం. ఈ మాటలు నాతో పాటు మీరు పలకండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అలాగే 16వ వచనంలోని చివరి భాగము, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వాధికారి అయిన ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన కుడి కొరకే వందనాలు. మీ సన్నిధిలో ఇంతవరకు మమ్మలను నిలబెట్టినందుకు స్తోత్రాలు. విజ్ఞాపన ప్రార్థనలకు వెళ్ళబోయే ముందుగానే మీ పరిశుద్ధ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యమే మాకు ఆధారము నాయన. మేము దేనితో నింపబడాలని మీరు కోరుకుంటున్నారు, వాటితో మా హృదయాలు నింపుకోవటానికి సహాయం చేయమని, మమ్మల్ని బలపరచమని, దాసుని కూడా బలపరిచి మీ మహిమ కోసం వాడుకోమని, సమయమంతా దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 2 విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. రెండవది, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. 3వ మాట కూడా ఉంది, అయితే ఇక్కడ లేదు. అది ఎఫెసీలో మనం చూస్తే మాట కనపడుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మచేత నింపబడుచు ఉండుడి అని అర్థం అన్నమాట. అపోస్తుడైన పౌలు దేవుని సంఘానికి ఈ పత్రికలను రాస్తా విశ్వాసులైన వారు దేనితో నింపబడాలి, ఎలాగ ఉండాలో తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిది 16వ వచనంలోని, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలోని చివరి భాగం చదువుదాము. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎవరికి చెప్తున్నాడు? విశ్వాసులకే చెప్తా ఉన్నాడు. మన హృదయంలో ఏమి నివసించాలంట? క్రీస్తు వాక్యము.
మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అవును, ప్రతి దేవుని బిడ్డ కూడా దేవుని వాక్యం చేత తమ హృదయాలను నింపుకోవాలి. ఇంకా నింపుకోవటం అనే మాట కంటే కూడా నివసింపనీయుడి అంటూ ఉన్నాడు. చాలాసార్లు మన గృహాల్లోకి అతిథులు వస్తూ ఉంటారు, స్నేహితులు వచ్చిపోతూ ఉంటారు, బంధువులు వచ్చిపోతూ ఉంటారు. కానీ వాళ్ళందరూ మన ఇంట్లో నివసించరు. అవునా? వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. అయితే మన ఇంటి వారు మాత్రమే, సపోజు నా భార్య ఉన్నది, నాకు వివాహమైన తర్వాత నన్ను చూసిపోవటానికి రాదు, ఆమె నాతో నివసించడానికే వస్తుంది. గత 16 సంవత్సరాలుగా నాతో పాటే ఆమె నివసిస్తూ ఉంది. మేము కలిసి నివసిస్తూ ఉన్నాం, కలిసి ప్రభువుని సేవిస్తూ ఉన్నాం. ఆ విధంగానే దేవుని వాక్యము మన హృదయాలలో నివసింపనీయాలి. చూసారా, చాలామంది దేవుని వాక్యం ఎలా ఉందంటే ఒక స్నేహితుల్లాగా, ఒక బంధువులాగా, ఒక అతిథిలాగా ఉన్నదన్నమాట. వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యం నివసించట్లేదు. స్నేహితులు వచ్చిపోతున్నట్టుగా దేవుని వాక్యము వాళ్ళ హృదయాల్లో ఉండట్లా. అలా వెళ్ళి అలా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒక చెవిలోంచి మరొక చెవిలోకి వెళ్ళిపోతూ ఉంది. కానీ దేవుని వాక్యము మన హృదయములలో నివసించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు వాక్యము, యేసు ప్రభువు చెప్పిన ప్రతి మాట కూడా మన మేలు కోసమే రాయబడ్డది. కాబట్టి దేవుని వాక్యము ఎంతో శక్తి కలిగినది. దేవుని వాక్యము అది మన ఆత్మకు ఆహారమై ఉన్నది. దేవుని వాక్యాన్ని, క్రీస్తును మనం వేరు చేయలేం. క్రీస్తును, క్రీస్తు వాక్యాన్ని వేరు చేయలేం. వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. ఈ లోకంలో ఏ మాటలు మనకు ప్రయోజనం కలిగించలేవు. క్రీస్తు మాటలు, దేవుని మాటలు, దేవుని వాక్యమే మనకు క్షేమాభివృద్ధిని కలిగించగలదు. మన ఆత్మకు అది ఆహారమై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తెరగాలి, దాని యొక్క ప్రాధాన్యతను మనం గుర్తెరగాలి. చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతో జాగ్రత్తగా బిరువాలు పెట్టుకుంటారు. ఆదివారం దేవుని మందిరాన్ని తీసుకొస్తారు. ఇక మరలా బైబిల్ గ్రంథాన్ని తెరవరు. చాలామంది దేవుని వాక్యాన్ని చదవరు, దాంతో పని లేదనుకుంటారు. మళ్ళీ ఆదివారమే దాన్ని పట్టుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. చూసారు, అదొక మత గ్రంథం. చాలామందికి ఒక బీరువాలో జాగ్రత్తగా దాచిపెడతారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ప్రతి దినము దేవుని వాక్యాన్ని మనం చదవాలి. చదువు లేకపోతే చదివించుకోవాలి. మొదట ఆశ మనకు ఉండాలి. దేవుడు ప్రతి దినము తన వాక్యము ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు. ఆయన నోటి నుండి వచ్చిన ఆ మాటలు ఎంతో శ్రేష్టమైనవి. తన మహత్తు గల మాట చేత సర్వమును ఆయన కలగజేశాడంట. ఆయన ఒక్క మాట సెలవిస్తే సృష్టి యావత్తు కూడా కలిగింది. చూసారా, ఆయన మాటలో అంత సృజనాత్మకమైన శక్తి ఉంది. ఇప్పుడు అవే మాటలు, దేవుని వాక్యము, దేవుని నోటి నుండి వచ్చిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి. కాబట్టి ఆ మాటలను మనము చదివి ధ్యానించి గైకున్నట్లయితే అలాంటి వారు జీవితాలు ధన్యమైపోతాయి. అలాంటి వారిని ఏది కూడా కదిలించలేదు. నీతిమంతులను ఆయన కదలనీయడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూసారా, కాబట్టి దావీదు కూడా అంటాడు కదా, మొదటి కీర్తనలు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండగా, దేవుని ధర్మశాస్త్రమును ఆనందించుచు దాన్ని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరును నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. చూసారా, మనం పచ్చని చెట్టులాగా సారము కలిగి ఉండాలంటే, నీటి కాలువల యొద్దున నాటబడిన చెట్టులాగా నువ్వు ఉండాలంటే, నువ్వు ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు వినాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన వాక్యం చదవాలి. ఒకటి చదవటమే కాదు, వినటమే కాదు, కానీ రెండోది ధ్యానించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూసారా, దివారాత్రములు దాన్ని ఏం చేయాలంటే మనము ధ్యానించాలి దేవుని వాక్యాన్ని. అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యాన్ని దివారాత్రము చదవకపోవచ్చు, కొంత సమయం చదువుతాం,
కొన్ని గంటలు చదవచ్చాము, కానీ చదివిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని దివారాత్రములు మనం ధ్యానం చేయవచ్చు. చూసారా? అంటే నీ మనసును, నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవటం. ఆ దేవుని వాక్యాన్ని నువ్వు దివారాత్రములు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటావో, అది మన హృదయంలో దేవుని వాక్యం అలా నివసించడానికి నీవు అవకాశం ఇస్తున్నావు అన్నమాట. ఎప్పుడైతే ఆ వాక్యము నీ హృదయంలో నివసిస్తుందో, అది కూడా సమృద్ధిగా నివసిస్తుందో, ఆ వాక్యమే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ వాక్యానుసారంగా మనము నడవగలము, వాక్యానుసారంగా మాట్లాడగలము, వాక్యానుసారంగా మన జీవితాలను దిద్దుకోగలము. దైవ చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్త ప్రకారం మనము నడవగలము. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎలాగండి? ఏదో అరకొర కాదు, సమృద్ధిగా నివసింపనీయాలంట. దేవుని వాక్యము కంటే కూడా, క్రీస్తు వాక్యము కంటే కూడా మన హృదయాలలో వేరే వాటికి చోటిస్తూ ఉన్నాం. లోక సంబంధమైన చెత్తంతా కూడా మన హృదయంలో నింపుకుంటా ఉన్నాం కదా. లోకానుసారమైన మాటలు, లోకానుసారమైనవన్నీ కూడా మన హృదయంలోకి వచ్చి నివసిస్తున్నాయి అనుకోండి, ఇక దేవుని వాక్యానికి చోటు లేదు మన జీవితాల్లో. కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో ఏం చేయాలంట? సమృద్ధిగా నివసింపనీయాలి. లోకంలో మనం చూసినట్లయితే ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి, మనం వాటర్ బాటిల్ కొనేటప్పుడు, బయట మనం కొనేటప్పుడు అది సమృద్ధిగా ఉంటుంది, ఫుల్ వాటర్ అన్నమాట. చూసారా? సగం బాటిల్ ఇస్తే తీసుకుంటాం మనం? తీసుకోం, మనం కొనుక్కోం. దేందయ్యా సగమే ఉంది, వేరే బాటిల్ అంటాం మనం. చూసారా? ఆ బాటిల్లో కొంచెం నీళ్ళు ఉండొచ్చు, అసలు నీళ్ళు లేకుండా లేవు, కానీ నీళ్ళు ఉన్నాయి కానీ సమృద్ధిగా లేవు. సగం ఉండటం కూడా సమృద్ధి కాదు, అంచుల నిండా అది చివరి వరకు కూడా నింపబడి ఉండటం. యేసు ప్రభువారు కానాని వివాహ విందుకు వెళ్ళినప్పుడు, ద్రాక్షారసం అయిపోయినప్పుడు తన తల్లి వచ్చి చెప్తుంది ద్రాక్షారసం అయిపోయిందని. కొంతసేపు అయిన తర్వాత ప్రభు చెప్తాడు అక్కడున్న పరిచారకులతో, ఈ యొక్క బాణలను, 6 రాతి బాణలు నీళ్లతో నింపమన్నాడు. సగం నింపండి అని చెప్పలా, నీళ్లతో నింపండి అంటే సమృద్ధిగా నింపమని అర్థం. వాళ్ళు కూడా ఏం చేశారంటే 6 రాతి బాణలను నీళ్లతో సమృద్ధిగా నింపారు. చూసారా? కనుక ప్రభు ఏమి చెప్పాడో దానికి వారు విధేయత చూపారు. కనుక ఆ నీళ్లను ముంచి, ఆ సమృద్ధిగా ముంచిన నీళ్లను తీసుకొని ఆ యొక్క పెళ్ళి ప్రధాని దగ్గరికి వెళ్ళేటప్పుడు అది ద్రాక్షారసముగా మారిపోయింది. మన జీవితాల్లో కూడా అంతే. దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో సమృద్ధిగా ఎంచాలి, నింపుకోవాలి సమృద్ధిగా. ఈ లోకంలో చాలామంది లోక సంబంధమైన వాటితో సమృద్ధిగా నింపుకుంటా ఉన్నారు. కొందరంట ఈ సారాయి, బ్రాందీ, విస్కీ ఇలాంటివి గొంతు నిండా తాగుతారంట. చూసారా? ఇక వాళ్ళకి అన్నం తినేటప్పుడు నీళ్లు కాదు, బ్రాందీ, విస్కీ తీసుకొని తాగుతూ ఉంటారంట. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పీకల దాకా తాగేవాళ్ళు ఉన్నారు. దానివల్ల ఎంత నష్టము, ఎంత ప్రమాదము, ఎంత డబ్బు వేస్ట్ అయిపోతూ ఉంది. తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు, తమ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, తమ కుటుంబాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు. నువ్వు నింపబడవలసింది లోక సంబంధమైన వాటితో కాదు, దేవుని వాక్యముతో మన హృదయాన్ని ఏం చేయాలి? సమృద్ధిగా నింపుకోవాలి. ఆ వాక్యము మనలో నివసించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యానికి ఎంతో శక్తి ఉందండి. మాట మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుని వాక్యానికి ఏముంది? అది శక్తి కలిగినది. అది శక్తి లేని వాక్యం కాదు మన దేవుని వాక్యం, అది శక్తి కలిగిన వాక్యం. వాక్యములో ఎంతో శక్తి ఉంది. అది సజీవమైనది అంటాడు. ఇంకా పౌలు అంటాడు మరొక చోట, అది సజీవమైనది, బలము గలది, 2 అంచుల వాడి అయిన ఖడ్గము కంటే కూడా అది వాడి అయినదంట. దానికి 2 అంచులు ఉన్నాయంట. చెప్పేవాడిని పొడుస్తూ ఉంటుంది, వినేవారిని కూడా పొడుస్తూ ఉంటుంది. అది శక్తి కలిగిన వాక్యము, సజీవమైన వాక్యము. కాబట్టి అది మన లోపల నాటబడాలి. ఎక్కడ నాటబడాలి?
మన హృదయంలో దేవుని వాక్యం నాటబడాలి. అది నాటబడాలంటే మొదట మనం ఏం చేయాలంటే సమస్త కల్మష్యమును తొలగించుకోవాలి. మన హృదయంలో ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదు, పగ ఉండకూడదు, ఏ పాపములో లేకుండా ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడుతూ సమస్త కల్మషాన్ని తొలగించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. చూసారా, దేవుని వాక్యము నీ హృదయంలో నాటబడాలంటే నీ హృదయంలో ఏమి కల్మషం లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడాలి. ఎలాంటి గర్వము, విర్రవీగుచున్న ఆత్మీయ గర్వము ఏది కూడా మన హృదయంలో లేకుండా చూసుకోవాలి. చాలాసార్లు వాక్యము చదువుతున్నప్పుడు కావచ్చు, కొందరు వింటున్నప్పుడు ఇది మాకు తెలిసిన వాక్యమేలే, మాకంతా తెలుసులే అని దాన్ని పెడచెవిని పెడతా ఉంటారు. వాళ్ళ అంతరంగంలో ఉన్న విర్రవీగుచున్న దుష్టత్వం వల్ల, ఆత్మీయ గర్వం వల్ల ఆ దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో పనిచేయదు. దాన్ని తీసుకురు వాళ్ళు. సాత్వికముతో దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలంట. చెప్పేది వారు ఎవరైనా సరే అది సజీవమైన వాక్యం, అది నిజమైన వాక్యమే అయితే దాన్ని నేను సాత్వికమైన మనసుతో నువ్వు అంగీకరించాలి. యేసు ప్రభు వారు మార్తా మరియల ఇంటికి వచ్చినప్పుడు, మార్త అయితే యేసు ప్రభు వారికి శిష్యులకి వంట సిద్ధం చేస్తూ ఉంది. మరియ అయితే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని అని ప్రభు చెప్తా ఉన్నాడు. అదేమిటంటే యేసు ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన బోధ వింటా ఉంది. చూసారా, దాన్ని సాత్వికమైన మనసుతో తన హృదయంలో స్వీకరిస్తూ ఉంది. కనుక ఆ శక్తి కలిగిన ఆ క్రీస్తు వాక్యము, క్రీస్తు మాటలు ఆమె హృదయంలో ఫలించాయి. ఆమె గొప్ప సాక్షిగా మారిపోయింది. చూసారా, స్త్రీలలో ఎంతో ఆత్మీయురాలుగా అనేక మంది స్త్రీలు యేసుప్రభుని వెంబడించారు. ఈమె కూడా చివరి వరకు యేసుప్రభుని వెంబడించిన ఒక స్త్రీగా ఉన్నది. కనుక యేసుప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన బోధ వినుచుండెను. చూసారా, దేవుని వాక్యానికి ఎంతో గొప్ప శక్తి ఉన్నది. కాబట్టి దాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించాలి. అంటే అది మన హృదయంలో నివసించున్నట్లుగా, మనలో నాటబడినట్లుగా, అది ఫలించున్నట్లుగా ఆ దేవుని వాక్యము సమృద్ధిగా మన హృదయంలో నివసించాలి. చూసారా, మీకు ప్రశ్న అడుగుతున్నాను, ఈ దేవుని వాక్యం మీలో నివసిస్తుందా? సమృద్ధిగా నివసిస్తూ ఉందా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఒకసారట సాధు సుందర్ సింగ్ గారు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈలోపు తన ఎదురుగా కూర్చున్న ఒక హిందూ అతనికి సువార్త చెప్పి ఒక కొత్త నిబంధన బైబిల్ ఆయనకి ఇచ్చాడయ్యా, ఈ గ్రంథాన్ని చదువుకోండి, ఈ గ్రంథం మీ జీవితాన్ని మారుస్తుంది, చదువుకోండి ఇస్తే తాను వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క కొత్త నిబంధనని రెండుగా అలా చించేశాడు. వెంటనే రైలు కిటికీలోంచి విసిరేసేసాడు. ఆ సుందర్ సింగ్ గారికి చాలా బాధ అనిపించిందంట. దాని యొక్క విలువ ఆ వ్యక్తికి తెలియదు. కనీసం మళ్ళీ రిటర్న్ ఇస్తే ఒక విధం, ఆ బైబిల్ని ఏం చేశాడంట, రెండుగా లాగేసి దాన్ని కిటికీ నుంచి పడేశాడు. కానీ సుందర్ సింగ్ గారు ఇంకేం అనలేదు, మనసులో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ట్రైన్ దిగి వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత సాధు సుందర్ సింగ్ గారు ఒక స్థలంలో ఆయన వాక్యం చెప్పడానికి పిలిచారు. అదే కుడికిలో ఆయన వాక్యానికంటే ముందుగానే ఒక ఆయన సాక్ష్యం చెప్పడానికి నిలబడ్డాడు. ఆయన ఏమని సాక్ష్యం చెప్తా ఉన్నాడంటే, కొన్ని సంవత్సరాల క్రితము నేను నా జీవితంలో విరక్తి చెంది నా సమస్యలను బట్టి ఇక బ్రతకటం వేస్ట్ అనుకున్నాను, చనిపోదామనుకొని రైలు పట్టాల దగ్గరికి వెళ్ళాను. ఇంకా ట్రైన్ రాలేదు. ఈలోపు ఆ రైలు పట్టాల దగ్గర పడిపోయిన ఒక బైబిల్ రెండు ముక్కలై ఉంది. వాటిలో అదేమిటా పుస్తకం అని నేను తెరిచి చూడంగానే ఒక మాట నా జీవితాన్ని మార్చింది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేద్దును. ఇంకా ఆ వాక్యము చదవాలనిపించిందంట. పక్కకెళ్ళి ఆ వాక్యం చదువుతూ ఉంటే దేవుడు ఏం చేశాడు, ఆయన హృదయంలో కార్యం చేశాడు. ఆ రోజు యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించాడంట. మారు మనసు పొందాడు. ఇక ఆత్మహత్య చేసుకోలేదు. ఆ రోజు నుంచి ప్రభు సాక్షిగా మారిపోయాడు. ఆ రోజు సాక్ష్యం చెప్పడానికి ఆ మీటింగ్కి వచ్చాడు. అప్పుడు ఆ సాక్ష్యం విని సాధు సుందర్ సింగ్ గారు దేవుని స్తుతించాడంట, ఎంతగానో ఆనందించాడంట. ఆ రోజు ఆ వ్యక్తి ఆ దేవుని వాక్యాన్ని, ఆ బైబిల్ గ్రంథాన్ని రెండు ముక్కలు చేసి
ట్రైన్ కిటికీ గుండా కింద పడేశాడు. కానీ ఆ వాక్యానికి ఉన్న శక్తి చూడండి. మరొక వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ బైబిల్ని కనుక్కొని, చినిగిపోయిన బైబిల్ని కనుక్కొని దానిలో ఉన్న మాటలను చదివినప్పుడు అతని హృదయంలో పరివర్తన కలిగింది. అతను మారు మనసు పొందాడు. ఆత్మహత్య కూడా మానుకున్నాడు. అతని జీవితంలో గొప్ప సమాధానం దొరికింది. దేవుని వాక్యానికి ఏముందండి? గొప్ప శక్తి ఉన్నది. కనుక ఇలాంటి దేవుని వాక్యాన్ని మనం చులకనగా చూడకూడదు ఎన్నడూ కూడా. దేవుని మాటలను ఎవరు చులకనగా తీసుకుంటారో వాళ్ళ జీవితాలు ఎన్నడూ కూడా ఆశీర్వదించబడవు. నేను చెప్తా ఉన్నాను. దేవుని వాక్యానికి నీ జీవితంలో ఎంతో ప్రాధాన్యతనివ్వాలి. అంటాడు ద్వితీయోపదేశకాండంలో, నా మాట మీరు శ్రద్ధగా విని ఆ తర్వాత గైకొని అంటాడు. ముందు గైకొనటం తర్వాత ముందు శ్రద్ధగా వినటం నేర్చుకోండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవటం నేర్చుకోండి. ఎందుకంటే గైకొనాలంటే ముందు వినాలిగా, చదవాలి కదా. కాబట్టి నువ్వు దేవుని వాక్యాన్ని ఏ సేవకుడు చెప్పినా నువ్వు చదివేటప్పుడు కూడా చాలా ఎలర్ట్గా అన్నమాట, చాలా జాగ్రత్తగా దేవుని భయభక్తులతో దేవుని స్వరాన్ని వినాలని గ్రహింపుతో చాలా జాగ్రత్తగా వినాలి, చదవాలి. దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఆ చదివిన వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉండాలి. దివారాత్రములు ధ్యానం చేస్తూ ఉండాలి. ఒక స్త్రీవైతే నువ్వు బట్టలు తూతున్నా, అంట్లు తోముతున్నా, వంట పని చేస్తున్నా ఆ రోజు నువ్వు ఉదయకాలంలో చదివిన వాక్యాన్ని ధ్యానం చేయవచ్చు. అటు దైవ సేవకుల ద్వారా మరి దేవుని మందిరంలో నువ్వు ఉన్న వాక్యాన్ని నిరంతరం ధ్యానం చేయవచ్చు. అలా ధ్యానం చేయటం ద్వారా అనేక ఆత్మీయ విషయాలను నీవు నేర్చుకుంటావు. దేవుని వాక్యము నీలో సమృద్ధిగా నివసిస్తుంది. ఆ వాక్యము అనేక శోధనలను జయించడానికి, సైతాన్ని జయించడానికి మనకు సహాయం చేస్తుంది. యేసుప్రభు వారు కూడా ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి కొండకి వెళ్ళినప్పుడు సైతాను చేత శోధించబడ్డాడు కదా. మరి ఆయన ఎలా జయించాడు? తన సొంత శక్తితో జయించాలా? దేవుని వాక్యముతో ఆయన జయించాడు. ఆయన చూసారా, ఆయన వాక్యము ఆయన హృదయంలో సమృద్ధిగా నివసిస్తూ ఉంది. అందుకని అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యము ద్వారానే సైతాన్ని జయించాడు. ఈరోజు నువ్వు సైతాన్ని, లోకాన్ని జయించాలంటే ఏముండాలి నీ హృదయంలో? దేవుని వాక్యము సమృద్ధిగా నివసించాలి. ఏ విశ్వాసి హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా నివసిస్తుందో ఆ వ్యక్తిని సైతానుడు పడగొట్టలేడు. ఆ వ్యక్తి ఖచ్చితంగా సైతాన్ని జయిస్తాడు, లోకాన్ని జయిస్తాడు, దేవుని కోసం నిలబడి ఉంటాడు. చూసారా? అలాగే చదివిన వాక్యాన్ని, ధ్యానం చేసిన వాక్యాన్ని హృదయం అంతటితో ఏం చేయాలి? గైకొనాలి. హృదయం అంతటితో మనం విధేయత చూపాలి. ఆ వ్యక్తి 30 60 100 ఫలిస్తాడు. పోయిన ఆదివారం కూడా చెప్పినట్టుగా సైతానుడు ఏది ఎత్తుకుపోవటానికి వస్తాడండి విశ్వాసుల దగ్గర? దేవుని వాక్యాన్ని. చూసారా? దేవుని వాక్యం అంట. యేసుప్రభు ఉపమానం చెప్తాడు కదా, విత్తనాలు విత్తేవాడు విత్తుతూ ఉంటే కొన్ని ఏమో త్రోవ పక్కన పడ్డాయి, రాతి నెలలు పడ్డాయి, ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నెలలో పడ్డాయి. త్రోవ పక్కన పడిన ఆ విత్తనాలను పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయంట. చూసారా? అవి నాటబడలా, అవి రోడ్డు పక్కన పడేసరికి పక్షులు వచ్చేసి ఈజీగా దాన్ని తీసుకుని వెళ్ళిపోయాయి. దానికి అర్థాలు చెప్తా ప్రభు అంటాడు. ఆ పక్షులు అంటే ఎవరో కాదు, ఎవరట? సాతానుడే. చూసారా? సాతానుడు నీ హృదయంలో నాటబడిన వాక్యాన్ని అంత త్వరగా తీసుకెళ్ళాడు. ఆ దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు భద్రం చేసుకోకపోతే, దాన్ని పైన ఉంచుకున్నావు అనుకోండి, సాతానుడు వచ్చేసి ఏం చేస్తాడు? ఈజీగా దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. విత్తబడిన విత్తనాన్ని లోపల ఉంటుంది అది కదా, విత్తబడితే భూమి కింద ఉంటుంది, కానీ అది పైన పడితే కనపడతా ఉంటుంది, ఈజీగా ఏమవుతుంది? తీసుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు చాలామంది హృదయాల్లో మరి నాటబడట్లేదు దేవుని వాక్యం. చూసారా? అది పైనే ఉంటుంది వాళ్ళల్లో. కాబట్టి అలా వింటున్నారు, సైతానుడు వచ్చేసి అప్పుడు ఎత్తుకుపోతా ఉన్నాడు. వాళ్ళు ఇంటికి వెళ్ళేదా కూడా ఉండట్లేదు, ఆ వాక్యం నివసించట్లేదు వాళ్ళ హృదయాల్లో. అందుకని వాళ్ళు ఆత్మీయంగా ఎదగట్లేదు. అందుకని శోధన వచ్చినప్పుడు పడిపోతున్నారు, సమస్యల్లో కృంగిపోతూ ఉన్నారు. అదే దేవుని వాక్యము నీ హృదయంలో జాగ్రత్తగా ఉండాలి, భద్రము చేసుకోవాలి. ఈ లోకంలో మన సొత్తును మనం భద్రం చేసుకుంటా ఉన్నాం, ఎంతో విలువైన వాటిని భద్రం చేసుకుంటా ఉన్నాం. దానికంటే విలువైనది దేవుని వాక్యము. ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటే అది ఎంత గొప్ప దీవెన. దేవుని వాక్యానికి ఎంతో శక్తి ఉంది, నాకు తెలుసు. అది కారణం ఏంటంటే ఆ దేవుని వాక్యమే నా జీవితాన్ని మార్చింది. 1993 సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి ఆ రేడియోలో
నేను విన్న వాక్యం, అప్పుడు టీవీలు కూడా లేవు సరిగా, ఆ రేడియోలో నా స్నేహితునింట్లో విన్న వాక్యం ఏం చేసింది? నా హృదయాన్ని కదిలించింది, నన్ను ఒప్పించింది. సజీవమైన దేవుని వాక్యము నన్ను క్రీస్తు పాదాల చెంతకు తీసుకొచ్చింది. ఆ రాత్రి విన్న వాక్యము నా జీవితాన్ని మార్చివేసింది. అంత మాత్రమే కాదు, అప్పటికి నాకు సంఘం అంటే తెలియదు. అంతకుముందు మరి క్రైస్తవుల గురించి పెద్దగా నాకేం తెలియదు, బైబిల్ గురించి కూడా పెద్దగా నాకు తెలియదు. కానీ విన్న వాక్యము నా హృదయంలో పనిచేసింది. నేను మాటి మాటికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఆ రేడియోలో వాక్యం వినటం వల్ల ఎన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. శ్రమల్లో ఉన్నప్పుడు ఆదరించేవాడు, ఒకవేళ శోధనలో ఉన్నప్పుడు నన్ను ధైర్యపరిచేవాడు. అలాగే నేను పాపంలో ఉన్నప్పుడు, అవిధేయతలు ఉన్నప్పుడు నన్ను గద్దించేవాడు దేవుడు తన వాక్యం ద్వారా. అనేక విధాలుగా ఆ రేడియోలో ఎత్తబడుతున్న వాక్యము నన్ను ఆత్మీయంగా పురికొల్పింది. నా ప్రారంభ దినాల్లో దేవుని వాక్యం కొరకు నేను తాతాలాడేవాడిని. ఎంతో ఆశతో నా స్నేహితునింటికి వెళ్ళేవాడిని దేవుని వాక్యం కొరకు. నేను మరి మా బంధువుల వీళ్ళకి వెళ్ళినప్పుడు కూడా సాయంత్రం 7 గంటలు విశ్వాని కార్యక్రమంలో ప్రేమధార అనే కార్యక్రమం వస్తుంది. 7 గంటల నుంచి 8 గంటల వరకు అనమాట. అది నేను పలానా మరి వేరే ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఆ సమయం దగ్గర పడుతూ ఉందంటే ఆ వాక్యం కొరకు నేను ఎంతో ఆశపడేవాడిని. కాబట్టి మరి మా బంధువుల ఇంట్లో వినటానికి అవకాశం ఉండదు కదా, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను తెలియదు అప్పటికి. కాబట్టి ఎవరైనా రేడియో ఎక్కడైనా వినపడుతుందా అని చెప్పేసి వెళ్ళేవాడిని. ఒకసారి మా బంధువుల ఇంటికి అలానే వెళ్ళినప్పుడు సాయంత్రం వాక్యం వినాలని ఆశ నాకు కలుగుతూ ఉంది. అందుకని ఆ గ్రామంలో తిరుగుతూ ఉన్నా. ఆ ఇంటి చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నా, ఏ ఇంట్లో రేడియో మోగుతూ ఉంటుందా అని. వెళ్ళేసరికి ఒక ఇంట్లో రేడియోలో సినిమా పాటలు పెట్టుకున్నారు వాళ్ళు. ఆ రేడియోలో వినపడతా ఉంటే రేడియో కనపడింది, పాటలు వినపడతా ఉన్నాయి. మరి వాక్యం అయితే వాళ్ళు పెట్టుకోలేదు. కానీ నాకున్న ఆశ ఏం చేసిందంటే సిగ్గు లేకుండా, చూసారా, సిగ్గులా ఒక భిక్షగాడు అడుక్కున్నట్టుగానే అడుక్కున్నాను వెళ్ళి. దేని కొరకు? దేవుని వాక్యం కొరకు. అమ్మా 7 గంటలకి వాక్యం వస్తుందమ్మా, ప్రతిరోజు నేను వింటూ ఉంటాను, నేను వాక్యం వినాలని వచ్చానమ్మా, కొద్దిసేపు నేను ఆ రేడియో నేను పెట్టుకుంటానమ్మా వాక్యం అంటే. ఆమె ఆశ్చర్యంగా చూసింది. సరే పెట్టుకో బాబు అన్నది. అప్పుడు నాకు ఎంత వయసు ఉంటుంది? 18 సంవత్సరాలు ఉంటాయి. పెట్టుకో నాయన అంది. కనుక వెంటనే నా సినిమా పాటలు ఆపేసి దేవుని వాక్యం పెట్టుకున్నా. దాదాపు కొంత సమయం దేవుని పూర్తయ్యేదాకా వాక్యం విన్నాను. ఆ తర్వాత 2 మాటలు సువార్త మాటలు చెప్పి నేను వచ్చేసాను. ఇక అంటే దేవుని వాక్యం కొరకైనా ఆ విధంగా తాతాలాడాలి మనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవుని కొరకు, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అన్నాడు. దప్పిక కొనిన వారలారా నా ఎద్దకు వచ్చి దప్పిక తెచ్చుకున్న వాళ్ళు అన్నాడు. కాబట్టి ఈ దినాల్లో దేవుని వాక్యం కొరకైనా ఆకలి దప్పులు లేవు, దాని కొరకు వెతికేవారు లేరు. పూర్ణ హృదయంతో మీరు నన్ను వెతికిన యెడల నన్ను కనుగొందురు. ఈరోజు సమృద్ధిగా దేవుని వాక్యం మనకి ఇస్తున్నాడు దేవుడు. అనేక విధాలుగా పరిశుద్ధ గ్రంథాన్ని మన ముందుంచాడు. ఎంతోమంది దైవ సేవకులను ఇచ్చాడు. ఎన్నో రీతులుగా మన సంఘాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తూ ఉన్నాడు ఆత్మీయంగా. కానీ చాలామందికి దేవుని వాక్యం వెక్కసమవుతూ ఉంది, దాని విలువ అర్థం కావట్లేదు. చూసారా, కొన్ని ముస్లిం దేశాల్లో కానీ కొన్ని కమ్యూనిస్టు దేశాల్లో దేవుని వాక్యం ఇప్పటికే కరువు వచ్చేసింది. అక్కడ బైబిల్లో నిషేధిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం కొరకు వారు తహతలాడుతూ ఉన్నారు. ఎప్పుడో దైవ సేవకుల ద్వారా చదివిన వాక్యం, విన్న వాక్యాన్ని వాళ్ళు మనసులో పెట్టుకున్న కారణాన్ని బట్టి, హృదయంలో నివసిస్తున్న కారణాన్ని బట్టి దాన్నే తలపోసుకుంటా వాళ్ళు ఆత్మీయంగా బలపరచబడతా ఉన్నారు. నేను ఏ రేడియో వర్తమానం ద్వారా అయితే రక్షించబడ్డానో ఆయన పేరు జోషి గారు అంటారు, పి జోషి గారు. ఆయన పోయిన వారంలోనే 25వ తారీఖు ఆయన 76 సంవత్సరాల వయసులో ఆయన గుండెపోటుతో చనిపోయారు హాస్పిటల్లో. ఈరోజు ఆయన సమాధి కార్యక్రమం జరుగుతూ ఉంది హైదరాబాద్లో. చూసారా, కాబట్టి ఆ దేవుని వాక్యంలో ఎంతో గొప్ప శక్తి ఉన్నది. దేవుని వాక్యం చేయాలంటే మన హృదయాల్లో సమృద్ధిగా నివసింపనియాలి. 2వ మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందాకేమో క్రీస్తు వాక్యము, ఇప్పుడేమో క్రీస్తు అనుగ్రహించు సమాధానం. మన హృదయాలు ఎలా ఉండాలంట? ఏలుచుండనీయుడి. దేవుని సమాధానం, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో పరిపాలన చేసేటట్టుగా అనుమతించాలి, అప్పగించుకోవాలి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము, శాంతి ఎవ్వరు కూడా ఇవ్వలేరు ఈ లోకంలో. ఎవరిని ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. అందుకని యేసు ప్రభువు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్టుగా కాదు. మీ హృదయమును కలవరపడనీకుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును
విశ్వాసం ఉంచండి అని ప్రభు శిష్యులకు చెప్తూ వచ్చాడు. కాబట్టి క్రీస్తు అనుగ్రహించే సమాధానము అది మీ హృదయాలలో ఏలుచుండనియాలి. రక్షించబడిన రోజు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము కలిగింది. నాకే కాదు, రక్షించబడిన మీ అందరికీ కూడా తెలుసు అది. అయితే రక్షించబడిన తర్వాత కొంతకాలం తర్వాత అది మన సమాధానం పోగొట్టుకోవటానికి అవకాశం ఉంది. చూసారా, మన హృదయంలో ఆ సమాధానం ఎప్పుడు పోగొట్టుకుంటాము? ఎప్పుడు పోగొట్టుకోవటానికి అవకాశం ఉంది ఒక విశ్వాసి? చూసారా, దేవుని వాక్యానికి మనం అవిధేయత చూపినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుడు వద్దన్న పని మనం చేసినప్పుడు, దేవుడు చేయమన్న పని చేయనప్పుడు, దేవుడు ఏదైతే చేయొద్దంటున్నా అది చేసామనుకోండి, అసమాధానం వస్తుంది. దేవునికి ఇష్టం లేని మనం పని చేసినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, పాపం చేసినప్పుడు ఆయన అనుగ్రహించే సమాధానాన్ని మేమవుతాము పోగొట్టుకుంటాం. మన జీవితకాలం అంతటిలో ఒక్క నిమిషం కూడా ఆ సమాధానాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. కానీ కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. మనం పాపం చేసినప్పుడు, దేవునికి అవిధేయత చూపినప్పుడు, అది ఏదైనా, ఏ పాపమైనా కావచ్చు, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, వెంటనే మన హృదయంలోంచి ఆ సమాధానం వెళ్ళిపోతుంది. దానివల్ల ఒక విశ్వాసికి అర్థమవుతుంది, అయ్యో ఏదో తప్పు జరిగింది నా జీవితంలో, ఏదో జరగరాంది జరిగింది. కాబట్టి ఆ అసమాధానాన్ని బట్టి వెంటనే ఆ విశ్వాసి గ్రహిస్తాడు. కాబట్టి వెంటనే ఎందుకు పోగొట్టుకున్నాడో కూడా సమాధానం తనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. తాను వెంటనే పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభు క్షమించి మరలా ఏం చేస్తాడు? సమాధానమును అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో సమాధానం లేకుండా, క్రీస్తు అనుగ్రహించే సమాధానం లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావా ఓ విశ్వాసి? ఒక్క గంట కూడా క్రీస్తు అనుగ్రహించే సమాధానం లేకుండా నువ్వు జీవిస్తే అది వేస్ట్. నీ హృదయంలో ఆ సమాధానం కోల్పోయినప్పుడు ఇక నువ్వు వెంటనే ఏం చేయాలి? మిగతా పనులన్నీ ఆపేసి ప్రభు పాదాల చెంతకొచ్చి, యేసు ప్రభువా, ఎందుకు నా హృదయంలో నీ సమాధానాన్ని కోల్పోయాను, నాకు తెలియచేయ ప్రభువా అన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు? మనతో మాట్లాడతాడు. కనుక మన స్థితిని మనకు తెలియజేస్తాడు. మనం ప్రభు పాదాల చెంత మనం ఒప్పుకున్నప్పుడు ప్రభు క్షమిస్తాడు. ఇతరులను నువ్వు క్షమించినప్పుడు కూడా నీకు సమాధానం ఉండదు. ఇతరులను అనవసరంగా దూషించినప్పుడు, చూసారా, మోహపు చూపులు, మోహపు తలంపులు, అనవసరమైన మాటలు, అపవిత్రమైన మాటలు, సరసోక్తులు, ఇలాగ ఒకటి కాదు, నువ్వు ఏ పాపం చేసిన క్రీస్తుకు విరోధంగా అది వెంటనే నీ హృదయంలో సమాధానాన్ని పోగొట్టుకుంటావు. ఇలా సమాధానం లేకుండా నువ్వు ఎంతకాలం నుంచి జీవిస్తావు? చూసారా, బయటికి అందరికీ మంచిగా కనపడొచ్చేమో, కానీ నీ హృదయంలో సమాధానము లేకపోతే ప్రయోజనం ఏమిటంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్క సందర్భంలోనే తన హృదయంలో ఆ బాధ తాను అనుభవించాడు. తన తండ్రి తను విడిచిపెట్టిన సమయంలో తాను పాపం చేసి ఆ పరిస్థితిని తాను తెచ్చుకోలేదు. లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని కోరి పిల్ల మనందరి పాపములు ఆయన మీద మోపబడినప్పుడు పరిశుద్ధుడైన తండ్రి అయిన దేవుడు ఏం చేశారంటే ఆ పాపమును చూడలేక తన కుమారుడి చేయి విడిచిపెట్టేశాడు. తన హృదయంలో ఆయన చెప్పాలంటే ఆ బాధ, వేదన, తండ్రి విడనాడినప్పుడు తన హృదయంలో వచ్చిన అసమాధానం, నరకపు యాతన తను అనుభవించాడు. అందుకని నా దేవా నా దేవా నా చేయందుకు విడిచిపెట్టితివి అని ఆయన ఎంతగానో ఏడ్చాడు, బిగ్గరగా కేక వేశాడు. అయితే అది కొంత సమయమే. మరలా కొంత సమయం తర్వాత మరలా తండ్రి తను చేపట్టుకున్నాడు. తండ్రి ఆ సమాధానం అనుగ్రహించాడు. చూసారా, ఈరోజు నువ్వెందుకు సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు? క్రీస్తు నీకు సమాధానం ఇవ్వటానికే సెలవులో తన తండ్రి చేత విడనాడబట్టడానికి కష్టపడ్డాడు. చూసారా, ఈ క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయాల్లో ఏమవ్వాలంట? ఏలుచుండనీయుడి. ప్రతి పరిస్థితిలో కూడా క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఉంటుంది ఖచ్చితంగా. అది సమస్యలైనా, అది శ్రమలైనా, అది కష్టాలైనా, అవి కన్నీళ్ళైనా, అవేవి మనల్ని ఏమి చేయలేవు. అందుకని అంటాడు, దేన్ని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చాలామంది అనుకుంటారు, సమస్యలు వస్తే, కష్టాలు వస్తే సమాధానం పోగొట్టుకుంటాం అనుకుంటారు. అది కానే కాదు. వాస్తవానికి సమస్యలు మన సమాధానాన్ని తీసివేయలేవు, కష్టాలు మనలో ఉన్న సమాధానాన్ని తీసివేయలేవు. ఇంకా చెప్పాలంటే అది క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయాలలో అది ఇంకా అధికమవుతూ ఉంటుంది.
అది నా జీవితంలో నేను అనుభవమే. క్రీస్తు కొరకు నేను అనుభవించిన ప్రతి శ్రమ, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవేవి కూడా నన్ను క్రీస్తు నుండి దూరం చేయలేకపోయాయి. నా హృదయంలో ఉన్న సమాధానం కూడా తీసివేయలేకపోయాయి. మరింత సమాధానాన్ని, మరింత పరిశుద్ధాత్మీయుల ఆనందాన్ని ఆ శ్రమలో నేను అనుభవిస్తూ వచ్చాను. ఒక సందర్భంలోనే సమాధానాన్ని కోల్పోయాను. దేవునికి వ్యతిరేకమైన పాపం చేసినప్పుడే, దేవుడు చేయొద్దని పని చేసినప్పుడే నా హృదయంలో సమాధానాన్ని పోగొట్టుకున్నాను. నాకు అర్థమైంది ఒకటే, క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని పోగొట్టుకోవటం కంటే దౌర్భాగ్యకరమైన స్థితి లేనేలేదు. అంతకంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి లేనేలేదు. నీ ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నా పర్లేదు, ఈ లోకంలో నీకున్న వారిని అందరినీ పోగొట్టుకున్న బాధ లేదు, కానీ నీ ఆరోగ్యాన్ని నువ్వు పోగొట్టుకున్న బాధ లేదు, కానీ ఆ క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని పోగొట్టుకోవటం దౌర్భాగ్యకరమైన పరిస్థితి. చూసారా, అనేకసార్లు అనుకుంటాం మన దేహము కుళ్ళిపోయిన బాధ లేదు, కానీ నీ హృదయంలో సమాధానం ఉంటుంది, క్రీస్తు అనుగ్రహించే సమాధానం. ఏది ముఖ్యమైనది? మనకు ఆరోగ్యం ముఖ్యమా, సమాధానం ముఖ్యమా? మనం ఏమనుకుంటామంటే ఆరోగ్యం బాగుంటే సమాధానంగా ఉంటాం అనుకుంటాం. దానికి దీనికి అసలు పొందికే లేదు. నీ దేహం అంతా కులిపోయిన బాధ లేదు క్యాన్సర్తో, కానీ నువ్వు క్రీస్తుకు లోబడే వ్యక్తివైతే, క్రీస్తుతో సమీపంగా జీవించే వ్యక్తివైతే ఆ గొప్ప సమాధానం మన హృదయంలో ఉంటుంది. చూసారా, మన హృదయంలో ఉన్న సమాధానము మన ముఖంలో కూడా అది కనపడుతూ ఉంటుంది. కొందరు కలవరంతో భయంతో కనపడతారు. ప్రతి క్షణం కూడా రెస్ట్లెస్గా ఉంటారు వాళ్ళు. కారణం ఏంటి? వాళ్ళ హృదయాల్లో దైవిక సమాధానం లేకపోతే అది ముఖాల్లో కూడా కనపడుతూ ఉంటుంది. చూసారా, కాబట్టి ఈ క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని నువ్వు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. అది కేవలం కలిగి ఉంటమే కాదు, అది ఏలుచుండని పాపం ఏలే హృదయాలలో సమాధానం ఏలదు. అర్థమైందా? పాపం ఏలే కుటుంబాలలో క్రీస్తు సమాధానము ఏలదు. ఎందుకు? అక్కడ సైతాన్ని వెళ్తూ ఉంటాడు. వాళ్ళ హృదయాల్లో సైతాన్ని పని చేస్తూ ఉంటే, పరిపాలన చేస్తూ ఉంటే క్రీస్తు యొక్క సమాధానం ఎలా వెళ్తుంది చెప్పండి? చూసారా, కాబట్టి వాడు అల్లరికి కర్త. యేసు ప్రభు సమాధానానికి కర్త. కొన్నిసార్లు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినందుకు మన ఇంటి వారే మనకు విరోధులు అవుతారు. యేసు ప్రభు చెప్పాడు కదా, నేను అగ్ని వేయటానికి వచ్చానన్నాడు, నేను సమాధానాన్ని పంపడానికి రాలేదన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభుని ఎప్పుడైతే మనం నమ్ముకున్నామో, విశ్వాసం ఉంచామో, కొన్నిసార్లు మన ఇంటివారు, మన బంధువులే, మన రక్త సంబంధికులు వ్యతిరేకమైపోతారు. బయట భయంకరమైన సమస్యలు ఉంటాయి, ద్వేషిస్తూ ఉంటారు, ఎవరు కూడా మనతో మాట్లాడరు, హేళన చేస్తూ ఉంటారు. బయట ఎన్ని రకాల అసమాధాన పరిస్థితులు ఉన్నా అది వాస్తవమే, కానీ లోపల మాత్రము గొప్ప సమాధానాన్ని మనం అనుభవించగలం. అది నా జీవితంలో నేను అనుభవించాను. కొన్నిసార్లు మనకు బయట అన్ని పరిస్థితులు బాగున్నా హృదయంలో సమాధానం ఉండదు. కారణం ఏమిటి? బయట పరిస్థితులు బాగానే ఉన్నాయి, కానీ హృదయంలో సమాధానం పోగొట్టుకోవడానికి కారణం ఏమిటి? పాపము, అవిధేయత. జాక్ పోనన్ గారు అనే ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు, ఈ సమాధానాన్ని ఒక రిఫరీ లాంటిది అని చెప్తాడనమాట. అంటే ఫుట్బాల్ ఒక ఆట ఉంది, ఫుట్బాల్ చూశారు కదా, ఫుట్బాల్కి రెండు చెప్పాలంటే గోల్స్ వేయటానికి ఉంటాయన్నమాట. రెండు గ్రూపులు, రెండు బ్యాచ్లలో ఉంటారు, ఇటు కొంతమంది అటు కొంతమంది. తర్వాత ఆ గోల్స్ వేయడానికి గోల్ కీపర్ ఉంటాడు, ఎవరైనా గోల్ వేసినప్పుడు ఆపటానికి అనమాట. ఈ బ్యాచ్ వాళ్ళు బాల్ కొట్టుకుంటా వచ్చి దానికి గోల్ చేయాలన్నమాట. ఈలోపు వాళ్ళు బాల్ తీసుకొని వస్తూ ఉన్నారనుకోండి, కొట్టుకుంటూ వస్తున్నారు. ఈలోపు ఒక తప్పు జరిగింది. ఒక తప్పు జరగాలి, వెంటనే మధ్యలో ఉన్న ఒక ఆయన రిఫరీ అంటారు, కోచ్ ఉంటాడు కదా, ఆయన ఏం చేస్తాడంటే విజిల్ వేస్తాడు. అంటే అర్థం ఏమిటి? ఏదో తప్పు జరిగింది, ఆగండి, ఎక్కడ తప్పు జరిగిందో అక్కడి నుంచి మళ్ళీ బాల్ వేయాలి ఆయన చెప్తాడనమాట. ఆయన రిఫరీ అంటారు దాన్ని. ఆయన ఆ విధంగా దాన్ని విజిల్ వేసిన తర్వాత కూడా ఇదేం పట్టించుకోకుండా ఆ బాల్ని కొట్టుకుంటూ వెళ్ళి గోల్ చేశారనుకోండి, దానికి పాయింట్ ఉండదు. ఏముండదు? పాయింట్ ఉండదు. దానివల్ల ప్రయోజనం లేదు. కనుక ఆ విజిల్ వేసిన వెంటనే ఆపాలి. అప్పుడు ఆయన చెప్తాడు, ఓ పలానా చోట అక్కడ తప్పు జరిగింది, అక్కడి నుంచి మొదలుపెట్టి అంటాడు. ఇదేం పట్టించుకోకుండా నువ్వు ఆట ఆడుతున్నావు అనుకో, ఏమి జీరో. ఈరోజు మన హృదయంలో రిఫరీ అంటే ఎవరంటే ఇప్పుడు సమాధానమే రిఫరీ. ఇప్పుడు నీ హృదయంలో సమాధానం కోల్పోయావంటే ఆ రిఫరీ ఏం చేస్తున్నాడంటే ఈ ఇజిలేస్తున్నాడు అనమాట. ఇజిలేస్తుంటే నువ్వు గమనించుకోవాలి. ఆ ఇజిల్ నువ్వు పట్టించుకోకుండా నువ్వు పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, పరిచర్య చేస్తూనే ఉన్నావు, లేకపోతే దేవుని కొరకు ఏదో ఇస్తున్నావు, కానుకలు మందిరానికి వెళ్తున్నావు, అన్నీ చేస్తూనే ఉన్నావు. కానీ ఈ లోపల రిఫరీ
ఈల వేస్తూ ఉంటే, గోల చేస్తూ ఉంటే, ఇజలు నీకు అర్థం కాకుండా దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదు. చివరికి అది జీరో అయింది. ఏమైందండి? జీరో అయింది. చూసారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవేమి పట్టించుకోకుండా ప్రభు బలిలో పాల్గొన్న ప్రయోజనం లేదు, ఆరాధించిన ప్రయోజనం లేదు. అర్థమైందా? పరిచర్య చేసిన ప్రయోజనం లేదు. మొదట నీ హృదయంలో ఉన్న ఆ రిఫరీ ఏం చెప్తున్నాడు గ్రహించు. నువ్వు సమాధానాన్ని కోల్పోయావు, ఆగు, ఆ విషయంలో మొదట సరి చేసుకుంటాడు. అప్పుడు సరి చేసుకొని ప్రభు బలిలో పాల్గొవాలి. అప్పుడు సరి చేసుకొని పరిచర్య చేయాలి. ఇదేమీ లేకుండా నెలల తరబడి, రోజుల తరబడి, కొంతమంది సంవత్సరాల తరబడి కూడా సాగుతూనే ఉంటారు, అన్ని పనులు చేస్తూనే ఉంటారు దైవ సంబంధం. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అది అన్నమాట. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. మూడవ మాట, ఎఫెసీలో చదువుకున్నాం కదా, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్యాపారం కలదు, ఆత్మ పూర్ణులై ఉండడి. ప్రతి విశ్వాసి కూడా రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తూ ఉంటాడు. ప్రభువే ఆత్మరూపంలో నివసిస్తూ ఉంటాడు. అది సరిపోదు. ప్రతి దినము కూడా మనము ఆత్మచేత, దేవుని ఆత్మచేత నింపబడాలి. ప్రతి దినము కూడా నింపబడుతూనే ఉండాలి. ఆత్మ పూర్ణులై ఉండుడి అనే మాటకి గ్రీకు భాషలో అర్థం ఏంటంటే ఆత్మచేత నింపబడుచూ ఉండుడి. ఒకరోజు కాదు, రోజు కూడా ఆత్మచేత నింపబడుతూనే ఉండాలి. నింపబడిన పాత్రగా ఉండాలి. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మనలో ఆ నింపబడితే తప్ప అది బయటికి రాదు. ఎలా నింపాలి? మన గిన్నెల నిండా నింపబడాలి. దేవుని ఆత్మచేత సంపూర్ణంగా మనం నింపబడాలి. దేవుని ఆత్మచేత నింపబడటం అనేది ప్రతి విశ్వాసికి ఖచ్చితంగా అవసరమైనది. ఆత్మచేత శరీర క్రియలను చంపమంటాడు. అవునా? ఎందరైతే దేవుని కుమారుడు అనబడదురు, ఎవరు ఆత్మచేత నడిపించబడదురో వారందరూ దేవుని కుమారుడు అనబడదురు. ప్రభు కూడా అంటాడు, తను అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తానన్నాడు. నేను బోధించాలన్నా, దేవుని సేవ చేయాలన్నా ఆత్మచేత నింపబడాలి. అర్థమైందా? నీవైనా నేనైనా లోకాన్ని జయించాలన్నా, పాపాన్ని జయించాలన్నా దేవుని ఆత్మచేత నింపబడాలి. చూసారా? ఆత్మచేత నింపబడిన అనుభవం ఉండాలి ప్రతి విశ్వాసి కూడా. కానీ ఎండిపోయిన పాత్రలుగా ఉన్నారు చాలామంది. ఎలా ఉన్నారండి? ఎండిపోయిన వారుగా ఉన్నారు. వాళ్ళ హృదయాల్లో దేవుని ఆత్మ యొక్క శక్తి లేదు. వాళ్ళ దేవుని ఆత్మచేత నింపబడిన అనుభవాలు లేదు. ఒక్కరోజు కూడా దేవుని ఆత్మచేత నింపబడని రోజు ఉండకూడదు మన జీవితాల్లో. ఎగ్జాంపుల్ చెప్తాను. సైకిల్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, వాటిని టైర్స్ ఉంటాయి కదా, లోపల ట్యూబ్లు ఉంటాయి. దేంతో నింపాలి? గాలితో నింపాలి. చూసారా? నీరు దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది, గాలి దేవుని ఆత్మకు గుర్తుగా ఉంది. కనుక ఆ టైరు గాలితో నింపితేనే ఆ వెహికల్ ఏం చేస్తుంది? పోతుంది. కొత్త వెహికలే కానీ దాంట్లో గాలి లేదనుకోండి, ఆ టైర్లలో ఏమవుతుంది? దాన్ని మనం మోసుకుంటూ వెళ్ళాలి. చూసారా? గాలితో నింపబడితే అది చక్కగా స్టార్ట్ అయ్యి అది మనల్ని మోసుకుని వెళ్ళిద్ది. దానికి టైర్లలో గాలి లేదనుకోండి, అది ఎంత కష్టంగా నడిపించుకుంటే వెళ్ళడం ఎలా ఉంటుందండి? ఒక బైక్ని చాలా కష్టమైంది. అదే దాంట్లో గాలి ఉంటే ఎంత దూరమైన ఈజీగా వెళ్ళిపోగలం. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని ఆత్మచేత నింపబడకపోతే మన ఆత్మీయ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. కొందరికి చాలా కష్టం అనిపించి ఇంక నా వల్ల కాదులే, ఇక ఈ ఆత్మీయ జీవితం నేను జీవించలేను, ఇక ప్రభు కోసం నేను బ్రతకలేను అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు చాలామంది. కారణం ఏంటి? వాళ్ళు తమ సొంత శక్తిపైన ఆధారపడుతున్నారు. తమ సొంత శక్తి వల్ల దేవుని సేవించలేము. మనం దేవుని మహిమ కోసం బ్రతకలేం, లోకాన్ని మనం జయించలేం. అందుకని యేసు ప్రభు చెప్పాడు వాళ్ళ శిష్యులకి, పైనుంచి పరిశుద్ధాత్మను, వాగ్దానం చేయబడిన ఆత్మను తండ్రి పంపించేంత వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, పైనుండి శక్తి పొందేంత వరకు. కనుకనే వాళ్ళు యెరూషలేము ఏం చేశారు? ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆ యొక్క పెంతెకొస్తు రోజు వచ్చాడో వాళ్ళ హృదయాల్లో నింపినాడో సమృద్ధిగా. చూసారు? ఆ రోజు నుంచి వాళ్ళ జీవితాలు ఏమైపోయాయి? గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడి. అయితే ఆ ఒక్కరోజే కాదు, ప్రతి దినము కూడా విశ్వాసి నింపబడుతూనే ఉండాలి. నువ్వు ఆత్మచేత నింపబడకపోతే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు.
నీ కుటుంబ జీవితాన్ని నీవు సరిగా నడిపించుకోలేవు. నువ్వు ఆత్మచేత నింపబడకపోతే దేవుని కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా జీవించలేవు, దేవుని సేవించలేవు, పోరాటాలు ఎదుర్కోలేవు. చాలా కష్టంగా ఉంటుంది. ఒక ఎండిపోయిన ఒక పక్క చిక్కిన శవంలాగా ఉన్నారు కొందరు, చాలామంది. దాంట్లో జీవము లేదు. ఏం లేదండి? జీవము లేదు. యేసుప్రభు వచ్చింది మనకు సమృద్ధి జీవము ఇవ్వటానికి వచ్చాడు. గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలగటానికి నేను ఈ లోకానికి వచ్చి అన్నాడు. మరి ఎందుకండి మీరు ఎండిపోయిన పాత్రలుగా ఉన్నారు? ఎందుకు మరి ఆత్మచేత నింపబడిన అనుభవం మీరు పొందలేకపోతా ఉన్నారు? మీరు ఆత్మచేత నింపబడ్డామనే నిశ్చయిత ప్రభు మీకు ఇస్తాడు కూడా. అర్థమైందా? మీకు ఆ నిశ్చయిత కూడా. ఒక రక్షించబడిన వ్యక్తికి తాను రక్షించబడ్డాన నిశ్చయితనిస్తాడు. అలాగే నువ్వు ఆత్మచేత నింపబడినప్పుడు నువ్వు ఆత్మచేత నింపబడ్డావు అనే నిశ్చయిత నీ హృదయంలో ఇస్తాడు. నువ్వు ఆత్మచేత నింపబడకుండానే సాగిపోతున్నావు రోజు రోజుకి. అందుకని మన ఆత్మీయ జీవితంలో ఎండిపోతా ఉన్నాం. చూసారా, కొన్ని చెట్లు చూస్తూ ఉంటాం, బాగా ఎండిపోయి ఉంటాయి. అంత ఒక మొద్ది కనపడిద్ది. అందంగా ఉంటుందండి అది? ఎలా ఉంటుంది? ఎండిపోయిన చెట్టు ఎలా ఉంటుంది? చూడటానికి కూడా బాగుండదు. అదొక రక వికారంగా ఉంటుంది. అది ఇంకా అది దాన్ని నరికి కట్టెల్లో పొయ్యిలో వేసుకోవటమే. కానీ ఒక పచ్చని చెట్టుని చూడండి, సారము కలిగి పచ్చని చెట్టు, ఆకులు ఫలాలు కలిగి పచ్చగా ఉన్న చెట్టు ఎలా ఉంటుంది? చూడటానికి కూడా మన కళ్ళకి ఇంపుగా ఉంటుంది. దాంట్లో సారం ఉంటుంది, దాంట్లో జీవం ఉంటుంది. ఆ ఫలాలు అనేకులకు ఉపయోగపడతాయి. ఎవరైనా దాన్ని నరికి పొయ్యిలో వేద్దాం అనుకుంటారా? చూసారు, ఇది ఉండాలి, ఇది ఫలాలు కాస్తూ ఉంది, సారం కలిగి ఉంది, పచ్చగా ఉంది, ఇది ఉంటే ఇంకా ఉపయోగం. ఈరోజు మనం కూడా ఎలా ఉన్నామంటే చాలామంది ఎండిపోయిన చెట్టులాగా ఉన్నాం. ఫలాలు లేవు, సారము లేదు, ఎండిపోయిన చెట్టులాగా ఉన్నాం. చూసారా, ఒక చచ్చిన శవం ఎలాంటిదో అలానే ఉన్నాం మనం చాలామంది. చూసారా, దేవుడు ఒకప్పుడు మనం పేరుకు బ్రతుకున్నాము కానీ చచ్చిన వారము. కానీ యేసుప్రభు నమ్మిన తర్వాత నిజంగా జీవిస్తున్నాం ప్రభు కోసం. నువ్వు నిజంగా ప్రభు కోసం జీవించాలంటే దేవుని ఆత్మచేత నింపబడిన అనుభవం కలిగి ఉండాలి. అందుకని ప్రతిదినము నువ్వు అడగాలి. మద్యముతో మత్తులై ఉన్నవాడు దాని స్వాధీనంలో ఉంటాడు, మద్యం యొక్క స్వాధీనంలో ఉంటాడు, మత్తుడై ఉంటాడు. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు దేవుని ఆత్మ స్వాధీనంలో ఉంటాడు. తను ఏం చేస్తున్నాడో తనకు అర్థమవుతుంది. దేవుని ఆత్మ నడిపింపు కింద ఉంటాడు. మీరు గ్రహించండి, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో, దేవుని ఆత్మచేత నింపబడక మునుపు జీవితం ఎలాగుంటుందో. అయితే దాని కొరకు మీరు చేయాల్సిన పని ఒకటే. యేసుప్రభు అంటాడు, దప్పిక కొనిన వారలారా నీళ్ళ ఎద్దుకు వచ్చి నా ఎద్దుకు వచ్చి దప్పిక తీర్చుకున్నాడు అంటాడు. మొదట దేవుని ఆత్మచేత నింపబడాలనే లోతైన తృష్ణ మనకు ఉండాలి, లోతైన దప్పిక మనకు ఉండాలి. అలాంటి దప్పికతో ప్రభు దగ్గరికి వస్తే ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు, తన ఆత్మతో నింపుతాడు. రెండోది, అలా నింపుతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దాన్ని నమ్మాలి. రెండోది ఏం చేయాలి? నమ్మాలి. ఈ రెండు లేకపోతే, ఒకటి మన హృదయంలో దప్పిక ఉండాలి, రెండోది నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో ఆయన దగ్గరికి వస్తే మనల్ని నింపుతాడు. నా ఆత్మీయ జీవితంలో నేను చూస్తూ వచ్చాను అనేక సంవత్సరాలుగా. దేవుని ఆత్మచేత నింపబడితే ఎలాగుంటుంది, నింపబడకపోతే ఎలాగుంటుందో నాకు తెలుసు. ఒకసారి ఒక జరిగిన సంఘటన, నా జీవితంలో కూడా చాలా సంఘటనలు ఉన్నప్పటికీ ఇవన్నీ నేను చెప్పను, ఇప్పుడు అవసరం లేదు. ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది ఒక స్థలంలో. అయితే ఉదయకాలము ఒక ఆయన ఒక పాట పాడాడు, అంటే యేసయ్య పాటే పాడాడు. అది వేరే కంట్రీలో, ఇంగ్లీష్ అది కంట్రీలో అనమాట. ఆ రోజు వాక్యానికి ముందు పాటలు పాడతాం కదా మనం, అలాగనే అక్కడ కూడా దేవుని పాటలు పాడారు. ఆ పాటలు పాడేసరికి ఇక చివరికి అందరు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహం కలిగి అందరూ కూడా గట్టి గట్టి చప్పట్లు కొడతా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడతారు, గట్టి కేకలు వేస్తున్నారు, దేవునికి స్తోత్రం స్తోత్రం అంటూ ఉన్నారు అందరూ. సరే, మంచి ఉత్సాహకరంగా జరిగింది. ఆ తర్వాత రాత్రికాలపు కూడిక జరుగుతూ ఉంది. ఆ రాత్రికాలపు కూడికలో పాట పాడటానికి ఇంకొక ఆయన్ని అవకాశం ఇచ్చారు. ఉదయం పాడిన పాటే ఆయన కూడా పాడాడు. ఉదయం పాడిన వ్యక్తి చాలా బాగా పాడాడు, మంచి స్వరం అయింది. రాత్రిపూట పాడిన అయింది అంత మంచి స్వరం ఏం కాదు, ఆయన పాడినంతగా పాడలేకపోయాడు. కానీ ఆయన పాడిన తర్వాత కేకలు లేవు, అరుపులు లేవు, అందరు మోకాళ్ళపై పడి ఏడుస్తున్నారు. ఏం చేస్తున్నారు? అందరు మోకాళ్ళపై పడి రొమ్ము కొట్టుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, తమ పాపాల కొరకే లోతైన ఒప్పుదల కలిగి ఉన్నారు. తేడా మీకు అర్థమైందా? ఒక వ్యక్తి పాడి అనేకులు ఉద్రేకపరిచాడు,
అది ఉద్రేకంతో కూడుకున్న ఆత్మ. అది అనేకులు చప్పట్లు, కేకలు, ఓ చాలా బాగా పాడావు, ఉత్సాహంతో అందరూ కూడా స్తుతించవచ్చు, దేవుని చేస్తూ ఉన్నారు. కానీ రాత్రిపూట ఆయన పాడిన పాట అనేకుల హృదయాల్లో ఏం చేసింది? పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేసి వాళ్ళందరికీ చప్పట్లు గిప్పట్లు ఇంకేం లేవు, అంతే మోకాళ్ళపై పడి ఏడుస్తూ ఉన్నారు. ఇది దేవుని ఆత్మకార్యాలు అలాగుంటాయి. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడిన వారి జీవితాలు అనేకులకు దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఈరోజు ఉద్రేకపూరితమైన ఆత్మ కనపడుతూ ఉంది. ఈ ఆత్మ కనపడుతూ ఉంది. పాటలు కూడా ఈరోజు ఉద్రేకపూరితం, మన శరీరాన్ని ఉద్రేకపరిచే పాటలు, ఉద్రేకపరిచే బోధలు. కానీ నిజమైన ఆత్మ సంబంధమైన పాటలు అవి దేవుని పాదాల చెంతకు దగ్గర చేస్తాయి. మరింత లోతుగా ఆయన్ని ఎరగటానికి సహాయం చేస్తాయి. మనల్ని లోతుగా ఒప్పించి ప్రభు దగ్గరికి తీసుకెళ్తాయి. ఒక నిజమైన ఆత్మచేత నింపబడిన బోధ మన హృదయాలను దర్శించి తాకి ఏం చేస్తుంది? ఆయన పాదాల మీద పడేటట్టు చేస్తుంది. దేవుని ఆత్మచేత నింపబడకుండా జీవించే జీవితము దండగా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మచేత నింపబడటం వల్లే నువ్వు లోకాన్ని జయించగలవు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, దేవుని వాక్యము మీ హృదయాల్లో సమృద్ధిగా నివసింపనీయాలి. 2, క్రీస్తు అనుగురించే సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయాలి. 3, దేవుని ఆత్మచేత నింపబడుచు ఉండాలి ప్రతిదినము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వాధికారి అయిన ప్రభువా, మీరు అనుగ్రహించిన ఈ ఫాస్టింగ్ ప్రేయర్ కొరకే వందనాలయ్యా. మీరు తెలియజేసిన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలయ్యా. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. విని విడిచిపెట్టక అవి మా హృదయంలో నివసించినట్లుగా చేయండి. మీరు చెప్పారయ్యా, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎల్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపడును అన్నవయ్యా. అనేకసార్లు మీ వాక్యం వింటున్నాం, చదువుతున్నాం, కానీ అది మా హృదయాల్లో నిలవట్లేదు నాయన. మీ మాటలు మా హృదయంలో ఉంచి సాతాను తీసుకెళ్తున్నాడు నాయన. అలా కాకుండా మా హృదయంలో నాటబడినట్లుగా సహాయం చేయండి. నీ వాక్యం మాలో సమృద్ధిగా నివసించినట్లుగా సహాయం చేయండి. ఎంతమంది అయితే ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా ఈ వాక్యం విన్నారో, ఆ దుష్టుడు ఎత్తుకుపోకుండా వారి హృదయాల్లో ఫలించినట్లుగా, నివసించినట్లుగా సహాయం చేయమని తిరిగి ప్రార్థన విజ్ఞాపనలో మేము వెళ్ళబోతుండగా మీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.